రేపు బీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశం జరగబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. సికింద్రాబాద్ బీఆర్ఎస్ టికెట్ పద్మరావుకు కేటాయించారు కేసీఆర్. అయితే అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సికింద్రాబాద్ గెలుపునైతే. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, రేపు బీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొదటి ఏదైతే మొత్తం 17 మంది ఎంపీ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రేపు మొదటిసారిగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం సంబంధించి సమీక్ష సమావేశం తెలంగాణ భవన్లో రేపు జరగబోతుంది. రేపు ఉదయం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. ఈ యొక్క సమీక్షకు మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి నుంచి నేతలు, కార్పొరేటర్లు, ఇతర నేతలు అందరూ కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. సో ఈ సమావేశంలో మొత్తం కూడా పద్మరావు గౌడ్ నేతగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలుపు కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, దాన నాగేందర్ రీసెంట్ గా తమ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆయన ఎదుర్కోవడం, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ కేంద్రంలో స్ట్రాంగ్ ఉన్న పరిస్థితుల్లో ఆయన కూడా ఎదుర్కోవడం కూడా కత్తి మీద సాము లాంటిది. ఈ తరుణంలో పకడ్బందీగా వ్యూహాత్మకంగా ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో ఒక సమావేశం జరగబోతుంది. మాధురి అండ్ బ్రహ్మాజీ, సికింద్రాబాద్ గెలుపునైతే అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. మరి గెలుపు అవకాశాలకు సంబంధించి నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఈ సమావేశంలో అనుకోవచ్చు అంటారు? రేపు జరగబోతుంది ఈ సమావేశం అత్యంత కీలకమైనది. ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇది తమ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయన కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో అసలు గెలుపోటములు ఎంతవరకు ఉంటాయనే సంగతి పక్కన పెడితే తాము కనీసం పోటీ అన్నా ఇవ్వగలమా ఇప్పుడున్న ప్రభుత్వంతో లేని తరుణంలో? అంటే గతంలో ఏదైతే 2019 జరిగిన ఎన్నికల నాటికి అప్పటికే కొన్ని నెలల ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ. అయితే గెలిచిన తర్వాత కూడా ఆ సీట్ను గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు అధికారంలో లేని సమయంలో ఇది ఒక కత్తి మీద సాము లాంటిది కాబట్టి ఖచ్చితంగా మరి గెలుపోటములు ఏ విధంగా ఉంటాయనే దాని మీద ప్రధానంగా కసరత్తు జరిగే అవకాశం ఉంటుంది. గెలుపోటములు విషయాన్ని పక్కన పెడితే మరోవైపు ఏదైతే ప్రధానంగా కనీసం పోటీ ఇవ్వగలిగాం అన్న విధంగా కూడా కొంతవరకు చేయాలన్న ఆలోచనలో కూడా పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.